ఒక అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు వర్షాలు పడుతున్నాయి, గడ్డి పచ్చగానే ఉంటుంది కానీ పడ్డ వర్షం నీరు ఎక్కడా నిలబడటం లేదు. ఒక చిన్న కుంటలో కానీ ఒక చిన్న సరస్సులో కానీ ఎక్కడా నీళ్ళు ఉండలేదు. 2 రోజులైనా నీళ్ల కోసం అలమటించిపోతూ ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, నీళ్లు మాత్రం ఎక్కడా దొరకటం లేదు. ఇక ఏనుగులన్నీ సమావేశం వేసుకున్నాయి. మన రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, ఏదైనా మంచి సలహా ఇస్తారేమో. ఆయన్ని అడిగితే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే బ్రతికి ఉన్నాడు కదా, మనం అంటే చిన్నవాళ్ళం, మనకి ఏం చేయాలో తెలీదు. ఇలా ఇన్ని నెలలుగా నీళ్లు లేకపోవటం ఇదే మొదటిసారి. కాబట్టి మనం రాజుగారిని అడుగుదామని చెప్పేసి ఏనుగు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ ఏనుగులన్నీ, ఏనుగు రాజా, అడవిలో ఎక్కడా నీరు దొరకటం లేదు. అడవి మాత్రం ఎంతో కొంత పచ్చగా ఉంటుంది, కొంచెమైనా గడ్డి దొరుకుతుంది కానీ ఎక్కడా నీరు దొరకటం లేదు. మీరు పెద్దవారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాము, మాకు ఏదో ఒక విధంగా సహాయం చేయమని ఆ ఏనుగు రాజుని అడిగారు. అవి అంతగా బ్రతిమలాడుతూ, ఆ చిన్న ఏనుగులు ఎన్నాళ్ళుగా ఆకలి కోసం ఉన్నాయి కానీ ఎప్పుడూ ఇంత నీళ్లకు కరువు రాలేదు అని చెప్పేసి ఆ ఏనుగులన్నింటినీ జట్టులుగా విడగొట్టి, తలా ఓ దిక్కుకెళ్ళి నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకండి, కనబడిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పండి, అందరం వెళ్ళి ఆ నీళ్ల కోసం వెళ్దామని చెప్పాయి. కొన్ని ఏనుగులకు అలా వెళ్తూ ఉండగా 2 ఏనుగులకు ఒకచోట ఒక నది కనబడింది. ఆ నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ నదిలోకి దిగిన ఏనుగులు చాలా సంతోషంగా నీటిని తాగి సరదాగా కొంచెం సేపు స్నానం చేసేసి ఆడుకొని, ఇక ఈ విషయం ఏనుగులన్నింటికీ చెబితే చాలా సంతోషపడతాయి అనుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అనుకున్నాయి. ఆ విషయాన్ని వెళ్ళి వాళ్ళ ఏనుగు రాజుకి చెప్పాయి. పలానా చోట మేము కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక నది ఉంది, ఆ నదిలో నీళ్లు ఉన్నాయి, మనకు బాగా వర్షాలు పడి నీళ్లు నిలబడేంత వరకు మనం అక్కడే ఉండి నీళ్లు త్రాగవచ్చు, మనకు సరిపోతాయి అని చెప్పాయి ఏనుగులు. ఇక పెద్ద ఏనుగు అన్నది, మరి ఇంకేం, పెద్ద ఏనుగుల్ని అన్నిటినీ జతకూర్చి రేపే మన ప్రయాణం, మనం అక్కడికి వెళ్తున్నాం, ఇలాగే ఉంటే అలసిపోతాం అని చెప్పేసి ఆ ఏనుగులన్నింటినీ తీసుకొని పెద్ద ఏనుగు వెళ్తూ బాటలో వెళ్తూ ఉండగా కొన్ని ఏనుగులు చూసుకోకుండా కుందేళ్లను తొక్కాయి. అవి పడిపోయాయి. కొన్ని కుందేళ్ళు అయితేనేమో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాయి, ఏనుగుల మందల దాటికి తట్టుకోలేక. మిగిలిన ఏనుగులన్నీ కలిసి ఆ నదిలోకి వెళ్ళి చాలా సంతోషంగా, చాలా రోజుల తర్వాత నీటిని చూశాయి కదా, దాహం బాగా తీర్చుకొని చాలా రోజుల తర్వాత స్నానం చేసి చాలా హ్యాపీగా, మనకి దేవుడు ఏదో ఒక దారి చూపించాడులే అని చెప్పేసి ఆ ఏనుగులన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇక కుందేళ్ళు మన ప్లేస్కి వచ్చి మన నీళ్లు తాగటమే కాకుండా మన వాటిని లేకుండా చేశాయి. వీటిని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి అని చెప్పేసి కుందేళ్ళు రాజుకి చెప్పాయి. ఇక రాజు ఏమో ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయాలా అని. అంతలోనే ఒక పిల్ల కుందేలు వచ్చి, నన్ను వదిలిపెట్టండి రాజా, నేను వాటిని ఇక్కడి నుంచి పంపించడానికి ఒక పెద్ద ఆలోచనే చేశాను, నేను సక్సెస్ అయ్యి కూడా తిరిగి వస్తాను, నన్ను ఒకసారి పంపించండి అనేసరికి పంపించాయి. ఆ పిల్ల కుందేలు ఏనుగు దగ్గరికి వెళ్ళి, మీరు నిన్న తాగిన నీళ్లు చందమామ నీళ్లు, చందమామను అడగకుండా ఆ నీళ్లు మీరు ఎలా తాగారు, అందుకని చందమామ మీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పింది కుందేలు. ఏనుగంది, అవునా, నాకు ఆ సంగతి తెలీదే, సరే చందమామ దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్ళు, నేను క్షమాపణ అడుగుతాను అనేనంది ఏనుగు. సరే అలాగే తీసుకెళ్తాను, కానీ చందమామ మాత్రం మీ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు అని చెప్పేసి తీసుకెళ్తానని కుందేలు ఏనుగుని తీసుకెళ్తూ ఉంది. అలా తీసుకువెళ్ళే బాటలో కుందేలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనం పాటిస్తూ వెళ్తూ ఉంది. అలా కొంచెం దూరం వెళ్ళాక కుందేలు ఆగి దానితో ఏదో చెప్తుంది. ఎందుకు ఆగావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఏనుగు అడిగితే,
చందమామ మీ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడని చెప్పాను కదా, మీరు అక్కడికి వెళ్ళి ఏమీ మాట్లాడొద్దు. జస్ట్ మీరు క్షమాపణ అడిగి అంతే ఉండాలి. ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు అని చెప్పింది. ఇక ఏనుగు చందమామ దగ్గరికి వెళ్ళి, చందమామ మమ్మల్ని క్షమించండి అని నోరు తెరిచి అడగాలనుకునే లోపుకి చిన్న గాలి వచ్చి కిందన్న నీళ్లు కదిలాయి. ఆ నీళ్ల దెబ్బకు చందమామ ప్రతిబింబం కూడా కదిలింది. ఇక ఏనుగేమో, వామ్మో, నిజంగానే చందమామ మా మీద ఇంత కోపంగా ఉన్నాడా అని చెప్పేసి ఏనుగులన్నింటినీ తీసుకొని ఇక బయలుదేరింది. చందమామ మన మీద చాలా కోపంగా ఉన్నాడు, మనం ఇంకెక్కడైనా మంచినీళ్ళని వెతుక్కుందాంలే, మనకి ఇంతటి కోపం ఇంతటి ఆవేశం ఉన్న వాళ్ళ దగ్గర వద్దులే అనుకున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఆ చిన్న కుందేలు చేసిన సహాయానికి పెద్ద కుందేళ్ళన్నీ పండుగ చేసుకున్నాయి. చాలా డాన్సులు కూడా వేశాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాయి. ఇక వాళ్ళ కుందేలు రాజు కూడా మెచ్చుకున్నాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్